నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా చెప్తున్నటువంటి మాటలు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. అవును, యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నారు. మనం యేసయ్య అంటే ఏంటో తెలిసి ఆయన దగ్గరికి రాకపోయినా, యేసయ్య ఏం చేస్తాడని తెలిసి ఆయన దగ్గరికి రాకపోయినా, ఒకవేళ యేసయ్య గురించి తెలియకపోయినా, యేసయ్యని తెలిసి అంగీకరించకపోయినా, ఎట్లాంటి పాపంలో ఉన్నా, ఎంత లోకంలో ఉన్నా, నశించిపోతూ ఉన్నా, మన దగ్గర ఏ మంచి లేకపోయినా, ఆయన మన దగ్గర కోరుకొనదగినది ఏదైనా ఉన్నదా అని ఆయన చూస్తే, కోరుకొనదగినది మన దగ్గర ఏది లేకపోయినప్పటికీ ఆయనే మనల్ని ఏర్పరచుకున్నారు. మనం అంటాం, యేసయ్య నన్ను పిలుచుకున్నాడండి, యేసయ్య నన్ను పిలుచుకున్నాడు, నన్ను రక్షించుకున్నాడు. యేసయ్య అందరికీ దేవుడు. ఆయన ఏర్పాట్లు అందరము ఉన్నాం. నువ్వు కాదు ఆయన్ని ఏర్పరచుకున్నది, నేను కాదు ఆయన్ని ఏర్పరచుకున్నది, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా ఆయనే మనల్ని ప్రేమించారు, మొట్టమొదటిగా ఆయనే మనల్ని చూశారు, మొట్టమొదటిగా ఆయన కనుదృష్టి మన మీద పడింది, మొట్టమొదట ఆయనే నీ దగ్గరికి వచ్చాడు, మొట్టమొదటిగా ఆయనే నీ దగ్గరికి వచ్చి తన యొక్క ప్రేమను గురించి చెప్పారు, మొట్టమొదటిగా ఆయనే నీ దగ్గరికి వచ్చి ఆయన యొక్క మాటతో మాట్లాడారు, మొట్టమొదటిగా ఆయనే నీ దగ్గరికి వచ్చి ఆ మాటలో ఉన్న బలాన్ని తెలియజేశారు, మొట్టమొదటిగా ఆయనే నీ దగ్గరికి వచ్చి ఆ మాట యొక్క ఆదరణను కలుగు చేశారు, మొట్టమొదటిగా ఆయనే నీ దగ్గరికి వచ్చి ఆ మాట ద్వారా నిన్ను బ్రతికింప చేశాడు, నిన్ను జీవింప చేశారు. అది మన మంచితనం కాదు, మన భక్తి కాదు, మన యథార్థత కాదు, మన యొక్క శక్తి సామర్థ్యం కాదు, మనం ఆయనకి చేసేటువంటి పని కాదు, మనం ఆయనకి ఇచ్చేటువంటి పరిచర్య కాదు, కానీ ఆయనే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించి, మనల్ని చూసి, మన దగ్గరికి వచ్చి, మనల్ని బలపరిచి, మనల్ని శక్తివంతులుగా చేసి, మనల్ని ఆదరించి, మనము పాడైపోవటం ఇష్టం లేక, నశించిపోవటం ఇష్టం లేక ఆయనే మనల్ని ఇష్టపడ్డాడు. మనలో ఉన్నటువంటి లోపాలకి మనిషి ఇష్టపడకపోవచ్చు కాదు, కానీ ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా అయ్యగారు పాట పాడారు కదా, ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడను నీవున్నావు, నేను పాతాళమునకు దిగిపోయినను, పాతాళంలో దాగుకున్నాను, అక్కడను నీవున్నావని. మనం ఆకాశంలోనికి ఎక్కిపోయేంత స్థితిలోనికి ఉన్నా, పాతాళానికి లోకి వెళ్ళి దాక్కునే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నను సరే ఆయనే మనల్ని చూసి నశించిపోవటం ఇష్టం లేక ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నది ఎందుకోసం? దేవుడు నన్ను పిలుచుకున్నాడండి, అయ్యగారు కాదు. దేవుడు నన్ను రక్షించుకున్నాడంటే అయ్యగారు రక్షించలా. నేను ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నానంటే సంఘాన్ని బట్టి కాదు, సహవాసాన్ని బట్టి కాదు, కానీ నా భక్తిని బట్టి, నా యథార్థతను బట్టి, లేదంటే నన్ను బట్టి, నా ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు. కానీ దేవుడు అసలు ఎందుకు ఏర్పరచుకున్నాడో, నిన్ను ఎందుకు నియమించుకున్నాడో, ఎందుకు ఎరుగున్నాడో 3 విషయాలు ఈ రాత్రికాల సమయంలో తెలియచేస్తా. ఆ 3 విషయాల్లో ఉండటం కోసం నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ 3 విషయాల్లో ఉండటం కోసం నిన్ను పిలుచుకున్నాడు, ఆ 3 విషయాలను బ్రతకడం కోసమే ఆయన నీ దగ్గరికి వచ్చింది, ఆ 3 విషయాల్లో జీవించడం కోసమే ఆయన ప్రతిసారి కూడా తన యొక్క మాటను తెలియచేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నిజమైనటువంటి ద్రాక్షవల్లిని నేను. ఈ రోజులో నిజమైనటువంటి వాడను నేను, నిజమైనటువంటి దానను నేను. ఇది నిజం, ఇది సత్యం, దీనిలో ఎటువంటి పొరపాటు లేదో,
దీనిలో ఎక్కడ తప్పుదమ్ము లేదు, దీనికి గ్యారంటీ ఉంది, లైఫ్ లాంగ్ గ్యారంటీ ఉంది అని చెప్పేవారు ఎవరు లేదు. కానీ నా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే చెప్పారు, నేను నిజమైనటువంటి నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. ఆ ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏర్పరచుకున్నది, మనల్ని నిర్ణయించుకున్నది, మనల్ని నియమించుకున్నది ఎందుకయ్యా అంటే, మొట్టమొదటిగా 15వ అధ్యాయము 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట, మీరు ఏర్పరచకపోయినా నేను ఏర్పరచుకొని, నేను మిమ్మల్ని నియమించుకున్నది, నిర్ణయించుకున్నది ఎందుకోసమో తెలుసా? నా యందు నిలిచి ఉండటానికి. ఎవరి యందు? దేవుని యందు నిలిచి ఉండటానికి. లోకం యందు నిలిచి ఉండటానికి కాదు, ఒక వర్గం యందు నిలిచి ఉండటానికి కాదు, ఒక సమాజం యందు నిలిచి ఉండటానికి కాదు, పాపుల మార్గంలో నిలిచి ఉండటానికి కాదు, మన ఆలోచనలో నిలిచి ఉండటానికి కాదు, ఇంకొక చోట నిలిచి ఉండటానికి కాదు. కానీ ఆయన యందు నిలిచి ఉండటానికి నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నారు, నియమించుకున్నారు. నువ్వు లోకంలో ఎక్కడ పడితే అక్కడ నేను నిల్చుంటాను, నా ఇష్టం వచ్చిన చోట నిల్చుంటాను, నాకు నచ్చిన చోట నిల్చుంటాను, నాకు నచ్చిన సంఘంలో నిల్చుంటాను, ఇంకొక చోట నిల్చుంటానని చెప్పడం కోసం కాదు. కానీ ఆయన యందు నిలిచి ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవటానికి, ఆయన యందు నిల్చుండటానికే, ఎక్కడ పడితే అక్కడ నిల్చుండటానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు 12 మంది శిష్యులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది పెడితే అది తింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది చేస్తే అది చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రతి ఒక్క మాట వింటూ ఉన్నారు. కానీ ఒకే ఒక్క ఆయన నిల్చున్నాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నిల్చున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ నిల్చున్నాడు, ఏ కొండ మీదకి వెళ్తే ఆ కొండ మీదకి వెళ్ళి నిల్చున్నాడు, ఏ రాత్రి వెళ్తే ఆ రాత్రి వెళ్ళి నిల్చున్నాడు. ఆయనను పట్టుకొని వెళ్తూ ఉంటే బందిపోటు దొంగలాగా పట్టుకెళ్ళిపోతూ ఉంటే అక్కడ నిలిచి ఉన్నాడు. ఆయనను కొరడాలతో కొడతా ఉంటే నిలిచి ఉన్నాడు. ఆయనను సిలువ వేస్తే సిలువ వేసిన దగ్గర కూడా ఆయన అలాగే నిలిచి ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నాడు. నా యందు నిలిచి ఉండటానికే, ఆయన యందు నిలిచి ఉండటానికి నిన్ను ఏర్పరచుకున్నది. ఆ రోజున ఈ యోహాను గారిని దేవాతి దేవుడు పిలుచుకున్నది, ఇదిగో నా యందు నిలిచి ఉండి యోహాను, నువ్వు నా యందు నిలిచి ఉంటే నేను నీకు ఒక బాధ్యతను అప్పచెప్తా. ఆయనతో పాటే ఉన్నాడు ఇస్కరియోతు యూదా గారు, ఆయనతో పాటే నిల్చున్నాడు. నిల్చున్నానని చెప్పుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రధాన యాజకులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, పరిశీలైనటువంటి వారు ప్రేరేపిస్తే, ప్రోత్సహిస్తే, ఆశ కలిగితే ఏం చేస్తాడంటే 30 వెండి నాణెముల కోసం ఆయన యందు నిల్చున్నాడు. ఎంతగా నిల్చున్నాడో తెలుసా? ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారిని అప్పచెప్పే అంతగా నిల్చున్నాడు. ఎలాగా? యేసయ్యని ముద్దు పెట్టుకోవడానికే వచ్చాను, యేసయ్యని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించే విధముగా నిల్చున్నాడు. యోహాను గారు మాత్రం, ఇదిగో అయ్యా, దీన్ని కొరడ దెబ్బలు కొడుతున్నారా, ఒకవేళ నీతో పాటు ఉన్నానని నన్ను కొరడ దెబ్బలు కొట్టించుకోవడానికి సిద్ధమే. నిన్ను అవమానపరుస్తున్నారా, నన్ను అవమానపరచరా, నేను అవమానానికైనా సిద్ధమే. నిన్ను దూషిస్తున్నారా, ఒకవేళ నన్ను కూడా గుర్తెరిగి దూషించిన దానికైనా నేను సిద్ధమే, దేనికైనా సిద్ధమే అని యేసయ్య దగ్గర నుంచి నిలిచి ఉండకోకుండా వెళ్ళిపోలేదు, పారిపోలేదు, దాక్కోలేదు, మిగతా వారిలాగా ఎక్కడెక్కడికో వెళ్ళి భయముతో వణికిపోలేదు. కానీ యేసయ్య దగ్గరే నిలిచి ఉన్నాడు. ఆయన మరణ పర్యంతం వరకు అక్కడే నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, యోహాను, నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాను తెలుసా, నేను ఎందుకు నిర్ణయించుకున్నాను తెలుసా? ఇదిగో అమ్మా, ఈయన నీ కుమారుడు,
అయ్యా ఇదిగో నీ తల్లి అని ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఈరోజు నిన్ను నన్ను నియమించుకున్నది ఎందుకోసమో తెలుసా? అందరం నశించిపోవటానికి, పాపంలోనే ఉండి లోకంలోనే బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మనను దేవాతి దేవుడు ప్రేమించి ఏర్పరచుకొని నియమించుకొని ఆయన యొక్క సంఘములోనికి, ఆయన యొక్క సమాజంలోనికి, ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని, ఆయన యొక్క బాప్తిస్మం అనేటువంటి అనుభవాన్ని, ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని తాగేటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని, అర్హతను ఎందుకోసం ఇచ్చాడో తెలుసా? ఆయన యందు నిలిచి ఉండటానికి, అంతేకాని లోకంలో నిలిచి ఉండటానికే కాదు. కీర్తనకారులు చెప్పినట్లుగా పాపుల మార్గమున నిలబడటానికి కాదు, లోకపు మార్గంలో నిలబడటానికి కాదు, మనం ఇష్టం వచ్చిన మార్గంలో నిలబడటానికి కాదు, మనకు నచ్చిన మార్గంలో నిలబడటానికి కాదు, కానీ ఇదిగో ఆయన యందు నిల్చుండటానికి. ఈరోజు ఎక్కడ నిల్చుంటున్నావు? ఇక్కడ కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి. పిలుచుకున్నది దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నది, నేను నియమించుకున్నది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలో మీరు ఆ తీగ నాలో అంటు కట్టబడి ఫలించాలి అని దేవాతి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అంతేకాని మన భక్తిని బట్టి చూసి కాదు, మన యథార్థతను బట్టి చూసి కాదు, మన ప్రార్థనా జీవితాన్ని చూసి కాదు. ఒక్కైనా నీతిమంతుడున్నాడేమోనని ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఈ రోజుకి కూడా చూస్తూ ఉన్నాడు యేసయ్య. ఇదిగో ఒక్కరైనా నీతిమంతులు దొరుకుతారేమో, ఒక్కరైనా నీతిమంతులు కనపడతారేమో. ఆ నీతిమంతుల లిస్టులో మనం ఉండాలని 2024 సంవత్సరం చివరి శనివారం పొద్దున కాయనట్టున్నాడు. 2024 సంవత్సరానికి ఇక చివరి శనివారం, మరలా శనివారం రావాలి అనంటే రాదు, మరలా శనివారాన్ని చూద్దాము అనంటే రాదు, మరలా 2024 సంవత్సరంలోకి వెళదాము అంటే వెళ్ళలేము, అయిపోతా ఉంది. ఈ చివరి శుక్రవారం రోజున ప్రతి ఒక్క మందిరంలో కూడా సిద్ధపాటి కొడుకలు, విజ్ఞాపన కొడుకలు జరుగుతూ ఉంటాయి. తమ్ముడు, ఎంతమంది ఈ రోజు నేను చూడలేను అని, మరలా ఈ రోజున తిరిగి రాదు అని దేవుని యొద్దకు వచ్చేవారు ఉంటారు అని ప్రశ్నిస్తూ ఉంటే ఏమో చెప్పలేం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఎందుకోసమో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ నిలబడి ఉండటానికి కాదు, పాపల మార్గంలో నిలబడి ఉండటానికి కాదు, ఆ పాసికలతో కూర్చుండటానికి కాదు, దుష్టుడి ఆలోచన చొప్పున మనం ప్రవర్తించడానికి కాదు, మనము దేవుని యందు నిలబడటానికి. ఇస్కరియోతు యూదాగారులకి నేను నిలబడుతున్నానయ్యా, ఎంతగా నిలబడుతున్నాను తెలుసా? నేను ముద్దు నిన్నే పెట్టుకుంటాను, ఇక ఎవరిని పెట్టుకోను. నేను నా యేసయ్యని ముద్దు పెట్టుకుంటా, నేను నా యేసయ్యని కౌగలించుకుంటా, నన్ను నా యేసయ్యని హత్తుకుంటా. ఇంత రాత్రి వేళ కూడా, ఇంత చీకట్లో కూడా నా యేసయ్యని నేను గుర్తుపడతానని గుర్తుపట్టి వెళ్ళి ఆయన్ని కౌగలించుకొని హత్తుకొని ఆయనకు ముద్దు పెట్టి అంతగా నిలబడటానికి కాదు, నిలబడి ఆ యేసయ్యను అప్పచెప్పేయడానికి కాదు, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ధనానికి ఆశపడో, ఇంకొక దానికి ఆశపడో అప్పచెప్పేయటం కోసం కాదు, కానీ దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఆయన యందు నిలిచినటానికి. అలాగే తెలుసా? ఇదిగో మీరు ఫలించాలి, ఫలించాలి, ఆయనలో ఉండి ఫలించాలని. అందుకే శిష్యుడు అయినటువంటి యోహాను గారికి ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యతను ఇచ్చాడు. పద్మాసు దీపంలో ఉంటుండగా ఇదిగో జరగబో సంగతులన్నిటినీ కూడా నేను నీకు తెలియచేస్తున్నానని, నేను నీకు తెలియచేస్తున్నానని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచన వాక్కులన్నిటిని తెలియచేసి, నా రాకకు ముందు, నేను వస్తున్నప్పుడు, నేను వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో అని ప్రత్యేక సత్యాన్ని తెలియజేశారు. సర్వ సత్యంలోనికి నడిపించబడటానికి గల కారణం ఏంటంటే ఆయన యందు నిలిచి ఉన్నారు. మనం ఎక్కడ నిలిచి ఉంటున్నాం? దేవుని యందు నిలిచి ఉంటున్నామా? నిలిచి ఉన్నాను అని అనుకున్నటువంటి మనము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలైతే ఇస్కరియోతు యూదాలాగా పడిపోతూ ఉన్నామేమో. ఇస్కరియోతు యూదాలాగా పడిపోయి
జాగ్రత్త పడకోకుండా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నది ఎందుకు తెలుసా? ఇదిగో మీరు నా యందు నిలిచిండి, మీ యందు నేనును నిలిచియుందును. మీరు నాలో ఉంటేనే ఫలిస్తారు. ఆయనలో ఉండి ఫలభరితంగా మార్చబడటం కోసం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎరిగింది, నిన్ను నన్ను నిర్ణయించుకున్నది ఆయన యందు నిలిచి ఉండటానికి. రెండవదిగా 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నిలిచి ఉండమంటున్నారు. ఇక్కడ ఆయన యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఏ మాటలు? దేవుని యొక్క మాటలు మన హృదయంలో నిలబడి ఉండాలి. దేవుని యొక్క మాటలు మన ఇంట్లో నిలబడి ఉండాలి. దేవుని యొక్క మాటలు మన ప్రవర్తనలో నిలబడి ఉండాలి. దేవుని యొక్క మాటలు మన యొక్క క్రియల్లో నిలబడి ఉండాలి. దేవుని యొక్క మాటలు మన యొక్క జీవితంలో నిలబడి ఉండాలి. దేవుని యొక్క మాటలు మనము చేసేటువంటి ప్రతి దానిలో నిలబడి ఉండాలి. ఆ మాటలు ఎప్పుడైతే నిలబడి ఉంటామో, ఆయన యొక్క మాటలు ఎప్పుడైతే నిలబడి ఉంటాయో, అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఇదిగో తండ్రి అయినటువంటి యాకోబు గారు యోసేపు గారికి తెలియచేశారని ఆయన ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథం ఇది చెప్తా ఉంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ఇది తెలియచేస్తూ ఉంది. మన పితరులైనటువంటి అబ్రహాం గారు, మన పితరులైనటువంటి యాకోబు గారు, మన పితరులైన ఇస్సాకు గారు ఏవైతే తెలియచేశారో ఆ తెలియచేసిన ప్రతి ఒక్క మాట కూడా యోసేపు గారి యొక్క హృదయంలో నిలిచి ఉండిపోయండి. ఆయనకి ప్రతిరోజు బోధించేటువంటి వారు పోతీఫర్ ఇంట్లో ఎవ్వరు లేరు. ప్రతిరోజు హెచ్చరిక చేసేవాళ్ళు పోతీఫర్ ఇంట్లో ఎవ్వరు లేరు. ప్రతిరోజు వారి యొక్క పితరులనేటువంటి మాటలు జ్ఞాపకానికి తీసుకొచ్చేటువంటి వారు పోతీఫర్ ఇంట్లో ఎవ్వరు లేరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు వారి పితరులైనటువంటి వారు ఏ మాటలైతే తెలియచేసినటువంటి మాటలు వారి హృదయంలో నిలబడిపోయి ఉన్నాయి. అందుకంటారు కదా, యవ్వనులు దేని చేత తమ నడతను సరి చేసుకుంటారు? దేని చేత? ఆయన యొక్క మాటల చేత, ఆయన యొక్క వాక్యము చేత. ఆయన యొక్క వాక్యము వారి హృదయంలో ఉంటే, ఆయన యొక్క వాక్యం వారి హృదయంలో ఉంటే, ఆయన యొక్క వాక్యం వారి పెదవుల మీద ఉంటే, ఆయన యొక్క వాక్యం వారి జీవితాల్లో ఉంటే, ఆయన యొక్క వాక్యం వారి ప్రవర్తనలో ఉంటే దేనినైనా సరి చేసుకోగలుగుతారు. యోసేపు గారికి ఎవరు ప్రతిరోజు చెప్పట్లా, ఈ విధంగా కూడికలు పెట్టట్లా, ఈ విధంగా సిద్ధపాటు కూడికలు పెట్టట్లా, ఈ విధంగా విజ్ఞాపన కూడికలు లేవు, ఈ విధంగా స్వస్థత కూడికలు లేవు, ఏమీ లేవు. పోతీఫర్ ఇంటి దగ్గర అనేకమైన సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. కానీ ఆయనలో మాత్రం పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు బోధించినటువంటి, నేర్పించినటువంటి, ఉపదేశించినటువంటి, ఆజ్ఞాపించినటువంటి దేవుని యొక్క మాటలు ఆయన యొక్క హృదయంలో నిలబడిపోయి ఉన్నాయి. ఆయన యొక్క మాటలు హృదయంలో నిలబడిపోయినాయి. కాబట్టి అంటారు కదా, ఇదిగో నేను నా దేవుని ఎదుట పాపం చేయను, నా దేవుని ఎదుట పాపం చేయను. ఈరోజున దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎక్కడ నిలిచినమన్నాడు తెలుసా? ఆయన యొక్క మాటలు మన హృదయంలో నిలిచిబడి ఉండాలి. ఆయన యొక్క మాటలు మన హృదయంలో నిలబడిపోయి ఉండాలి. అలా నిలబడి ఉండటం కోసమే నిన్ను ఏర్పరచుకున్నారు. అంతేకాని మనకి దేవుని యొక్క మాటల కన్నా, మనకి దేవుని యొక్క వాక్యము కన్నా మనిషి యొక్క మాటలు చాలా జ్ఞాపకానికి ఉంటాయి. లోకం యొక్క మాటలు చాలా జ్ఞాపకానికి ఉంటాయి. సాతాను గారి యొక్క మాటలు చాలా జ్ఞాపకానికి ఉంటాయి. చాలా చాలా విషయాలు జ్ఞాపకానికి ఉంటాయి. ఎప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ జ్ఞాపకానికి ఉంటాయి. కానీ దేవుని యొక్క మాట ఇప్పుడు చెప్పింది మరొక గంట ఆగిన తర్వాత ప్రశ్నిస్తే, అడిగితే మనం చెప్పలేం. ఎందుకు తెలుసా? ఆ మాటలు మన హృదయంలో
నిలబడి ఉండవు. అది ఒక కల్పనా కథ చెప్పనండి. కల్పించేటువంటి కథ చెబితే ఏం చెప్పారు రాజుగారు అంటే, ఇదిగో శేఖర్ గారి గురించి, బాల్సం గారి గురించి, ఇద్దరు స్నేహితులంట, వారి గురించి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారంట, ఇలా జరిగిందంట, ఇలా 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 జరుపుకుంటూ వస్తేనంట అంటాల నుంచే చక్కగా ఇదిగో ఇది చెప్పారు. కానీ మనం నేర్చుకున్నది ఏంటంట అంటే, చెప్పారంట, విన్నామంట. కానీ దేవుని యొక్క మాటలు, అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఎవరికి వారికి నచ్చిన కల్పనా కథల వైపు పరుగులు పెట్టేస్తా ఉన్నారు. దేవుని యొక్క వాక్యం కన్నా కల్పనా కథల వైపు, దేవుని యొక్క వాక్యం కన్నా జరిగినటువంటి సంఘటన వైపు, దేవుని యొక్క వాక్యం కన్నా యథార్థ ఘటనలండి, దేవుని యొక్క వాక్యం కన్నా వారి జీవితంలో జరిగిందండి, వాటిని చెప్పి అవి హృదయంలో దాచిపెట్టుకుంటున్నాం. అవి హృదయంలో ఉండి దాచిపెట్టబడే లెక్క అయితే మన బాల్యదినముల నుంచి కూడా అనేకమైనటువంటి శతకాలు, సుమతి శతకాలు, అనేకమైన పద్యాలు, అనేకమైనటువంటి మాటలు మనము చదువుకుంటున్నటువంటి, మనము నేర్చుకున్నటువంటి, మనకు బోధించినటువంటి, మనం ఈరోజు నేను చదువుకున్నాను, ఇంత చదువుకున్నాను అన్నటువంటి ప్రతి ఒక్క వాటిలో రాయబడి ఉంటాయి. కానీ అవి ఒక్కటి కూడా మన జీవితాన్ని మార్చవు. అది దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంటే, యోసేపు గారు ఏ విధముగా అయితే ప్రతిరోజు బోధించకపోయినా, ప్రతి క్షణము హెచ్చరిక చేయకపోయినా సరే, ఇదిగో దేవుని యొక్క మాట నా హృదయంలో ఉంది, ఆ మాటను బట్టి నేను మనుషులు ఎదుట కాదు కానీ దేవుని ఎదుట పాపము చేయకోకుండా ఉంటాను అని పాపము నుండి పారిపోయాడు. ఈరోజు దేవాతి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది, మనల్ని నిర్ణయించుకుని, ఎందుకు తెలుసా? ఆయన యొక్క మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మొట్టమొదటిగా అన్నాడు, నా యందు నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు. రెండవదిగా, నా మాటలు మా యందు నిలిచిండిన ఎడల మీరు ఏది అడిగితే అది మీకు అనుగ్రహించబడతాయి. ఈరోజున ఏది అనుగ్రహించబడినా సరే ఏమనుకుంటుంది తెలుసా? ఇది దేవుడు అనుగ్రహించేసిందేనండి, ఇది దేవుడు అనుగ్రహించింది, దేవుడు చూపించింది, దేవుడు తెలియచేసింది, దేవుడు నేర్పించింది, దేవుడి కళ ద్వారాను దర్శనము ద్వారాను తెలియచేసింది. మనకి దేవుడు తెలియచేసిందైతే నీకు ఏది ఇష్టమో అది అడిగితే అది ఇచ్చేసేస్తాడు. దేవాతి దేవుడు యోసేపు గారికి తెలియజేసేటప్పుడు బాల్యదినములో ఉండగా తెలియజేశాడు. కళల ద్వారా ఆయన్ని దర్శించారు. దర్శించినటువంటి కళలు నెరవేర్చబడ్డాయి. ఎప్పుడో తెలుసా? అన్నలు తోసివేశారు, కొట్టారు, గుంటలో పడేశారు, అమ్మేస్తే వేరేకి ఇంట్లో బానిసగా ఉన్నాడు. అక్కడి నుంచి జైల్లో పడ్డాడు. జైల్లో పడిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ఎందుకు తెలుసా? దేవుని యొక్క చిత్తమైనది, దేవుడి యొక్క ఉద్దేశానుసారమైంది, దేవుడు నిర్ణయించింది, దేవుడు తెలియచేసినటువంటిది. ఆయన యొక్క మాటలు మన యందు నిలిచి ఉండి ఏది అడిగితే అది మీకు ఇస్తాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఆయన యొక్క మాటలు మా యందు నిలిచి ఉండి, నాకు కొడుకు కావాలండి, నాకు కూతురు కావాలండి, నాకు ఉద్యోగం కావాలండి, నాకు వ్యాపారం కావాలండి, నా చేతి పని కావాలండి, అవి కావాలండి, ఇవి కావాలండి అని చాలా యేసయ్యని అడిగేస్తూ ఉంటారు. చాలా అడిగేస్తూ ఉంటారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క చిత్తమేదో తెలుసుకొని అడిగితే, ఆయన యొక్క మాట నీ యందు ఉంటే తప్పకుండా ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాం. ఎందుకు తెలుసా? మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి లోకాన్ని, సమస్తాన్ని కూడా సజీవమైనటువంటి యాగముగా ఆయనకి సమర్పించేసుకుంటాం. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క చిత్తం ఏదో తెలుసుకొని మనము ముందుకు సాగిపోతూ ఆయన్ని ప్రతిదీ అడుగుతూ ఉంటాం. అడిగిన ప్రతిదీ కూడా దేవాతి దేవుడు తప్పకుండా అనుగ్రహించేస్తాడు. సొలొమోను గారు అడిగింది అదే, అయ్యా
మా నాన్నలాగా నేను కూడా మహారాజు అయిపోయి బాగా పాలించేయాలి అని అడగల. వెండి బంగారాలు అడగల. మా నాన్నగారు ఒక మందిరాన్ని కడతన్నారు. ఆ మందిరాన్ని నేను కట్టేస్తాను. ఏవేవో అడగలేదు కానీ, ఆయనకి నచ్చినయి, ఆయన కోరుకున్నయి అడగలేదు కానీ, ఆయన అడిగింది, అయ్యా బుద్ధి, వివేకంలో కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచేయి. దేవునికి కావాల్సినటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది అడిగారు. ఎందుకు తెలుసా? బుద్ధి, వివేకము, జ్ఞానము, సర్వము, సంపదలన్నీ కూడా ఆయన యందు ఉన్నాయి. అవి అడిగితే ఆయనే ఇస్తాడు. ఆయన ఇస్తే నాకు ఏది కొదువుగా ఉండదు. అందుకే దేవాతి దేవుడు ఆయన అడిగిందే దాన్ని ఇచ్చాడు. ఇస్తూనే ఇదిగో నువ్వు ఈ అడిగావు కాబట్టి వీటితో పాటు నీకు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను అన్నిటినీ కూడా నేను నీకు దయచేస్తున్నా. ఆయన యొక్క మాటలు మన యందు నిలిచిండి మనకి ఏది ఇష్టమో అది అడిగితే ఆయన సమస్తాన్ని కూడా మనకి ఇస్తాడు. ఆయన ఇచ్చినటువంటి దాంట్లో ఏది లోపమో ఉండదే ఉండదు. ఆయన ఇచ్చినటువంటి దాంట్లో ఏమి మనకి నష్టమో ఉండదే ఉండదు. ఆయన ద్వారా పొందుకున్నటువంటి దాంట్లో మనకి కష్టము అనేది అనిపించదు. ఈ రోజున దైవజనులైనటువంటి వారు అనేక మంది సంఘం ఇవ్వలా, సహవాసం ఇవ్వలా, పెద్దలు ఇవ్వలా, ఎవరు ఇవ్వలా. దేవాది దేవుడు పిలుచుకొని ఏర్పరచుకొని ఆయన యొక్క పని కోసం, పరిచర్య కోసం నిర్ణయించుకుంటే కష్టమవని, నష్టమవని, బాధ అవని, అవమానమవని, వేదన అవని, దుఃఖమవని, ఏది ఏమైనా సరే ఆయన యొక్క మాట వారి హృదయంలో నిలబెట్టుకొని ముందుకు సాగిపోతూ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఏది అడిగితే అది దేవాతి దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దైవజనుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను వచ్చినటువంటి కొత్తలో నన్ను కూడా అవమానపరిచారు, హేళన చేశారు, తృణీకరించారు, బాధ పెట్టారు. అయినా సరే నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలా. రోజుకు 8:30 గంటలు ప్రార్థన చేయటం నేను విడిచిపెట్టలే. ఎన్ని గంటలంట? 8:30 గంటలు. అయ్యగారికి పని పాట ఏముంటుంది అనుకుంటాం. 8:30 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నా అంట. 8:30 గంటలు. నాకు చెల్లి ప్రార్థన చేస్తూ అంటాను, ప్రార్థన చేయకపోవటమే పాపం. నిజమే, మనం ఏవేవో పాపాలు అనుకుంటాం కానీ ప్రార్థనే చేయం. అన్నీ చేస్తాం. వాక్యం చదువుతాం, మందిరానికి వస్తాం, పరిచయం చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, అన్నీ చేస్తాం కానీ ప్రార్థన ఒక్కటే చేయం. ప్రార్థన చేద్దామని మోకాళ్ళు వేస్తే నిద్ర వస్తుంది. ప్రార్థన చేద్దామని మోకాళ్ళు వేస్తే రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన తలంపులు, రకరకాలైనటువంటి వాటిని జ్ఞాపకానికి తీసుకొచ్చేస్తాడు సాతాను గాడు. ఇది తెలుసా? ప్రార్థన చేయకుంటే వీళ్ళు పాపం చేసేసినట్టే. వీళ్ళని ఉంచవలసింది పాపంలోనే. వ్యభిచారము, దొంగతనము, నరహత్యో, ఇంకోటో కాదు కానీ పాపము ప్రార్థన చేయకోకుండా ఉండటమే. అందుకే అవేమి చేస్తున్న వాడు ఏమి వండ కానీ ప్రార్థన చేస్తూ ఉంటేనే మనకు అన్ని జ్ఞాపకానికి తీసుకొస్తాడు. అవన్నీ జ్ఞాపకానికి తీసుకొస్తాడు. అవేమి చేస్తున్నా కూడా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకానికి తీసుకురాడు, దేవుని యొక్క మాటలు జ్ఞాపకానికి తీసుకురాడు, వేటిని జ్ఞాపకానికి తీసుకురాడు. కానీ ప్రార్థన చేస్తూ ఉంటేనే రకరకాలైన వాటన్నిటిని కూడా జ్ఞాపకానికి తీసుకొచ్చి ప్రార్థన చేయను. యేసుక్రీస్తు ప్రభు నన్ను ఏర్పరచుకుంది, నిర్ణయించుకున్నది ఎందుకోసమంటే ఆయన యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలని, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండాలని, ఇంకో చోట గోడల మీద ఉండాలని కాదు కానీ ఆయన యొక్క మాటలు మన హృదయంలో నిలబడిపోయి ఉండాలని. ఆ మాట ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు అది మన జీవితాన్ని మార్చివేస్తూ ఉంటుంది. ఆ మాటే దేవుడు మనలో ఉంటే మనల్ని పడిపోనేడు, జారిపోనేడు, అవమానపరచుడు, హేళన చేయడు, లోకంలోనికి వెళ్ళలేడు, తృణీకరింపబడు,
పాపానికి దాసుని చేయడు, సాతానుగాడికి అవకాశం నీడు, సాతానుగాడిని వాక్యము చేత గర్జించేటువంటి ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, శక్తినిచ్చి ముందుకు సాగిపోనిస్తాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది ఆయన యొక్క మాటలు మన యందు నిలిచి ఉండాలి. మూడవదిగా 16వ వచనంలోనే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి. ఎందుకంట నేను ఫలించేసానండి, కానీ ఆ ఫలము నిలిచి ఉందా? ఆ ఫలము నిలిచి ఉందా? ఫలము నిలిచి ఉండటానికి మనల్ని ఏర్పరచుకొని నిర్ణయించుకున్నాను. ఈరోజు నాటబడ్డాం, ఒక సంఘంలో నాటబడ్డాం. నాటబడినటువంటి మనము ఫలించాం. ఫలించినటువంటి మనము ఇక్కడ ఫలము నిలిచి ఉంటుందా? మనం ఇక్కడ నిలబడి ఉంటున్నామా? సంఘంలో, దేవునిలో, సహవాసంలో, ప్రార్థనలో, ఆయనకి వాక్యంలో, ఆయనకి పనిలో, ఆయనకి పరిచర్యలో, ఆయన ఇచ్చిన తలాంతుల్లో, ఆయన ఇచ్చినటువంటి నీకు ఇచ్చినటువంటి వాగ్దానంలో వేటిలో నిలబడుతున్నాం. ఆ ఫలము నిలిచి ఉండటానికి ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి ఫలాలను అనుగ్రహిస్తే ఆ ఫలము నిలబడి ఉండట్లే. ఏమైపోతుందో తెలుసా? సాతానుగాడు దొంగిలించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఫలాలు మనం భుజించలేకపోతా ఉన్నాం. ఒక అయ్యగారు పొద్దున ఒక ప్రశ్న వేశారు, పరలోక రాజ్యంలో తినటం ఉంటుందా ఉండదా? పరలోక రాజ్యంలో తినటం ఉంటుందా ఉండదా? తినటం ఉంటుందా ఉండదా? ఆలోచించి చెప్పండి. పరలోక రాజ్యంలో భోజనం ఉంటుందా ఉండదా? ఫలము నిలిచి ఉండాలి. మనం ఫలించినటువంటి మనము ఆ ఫలము నిలిచి ఉండాలి. ఈరోజు ఫలాలు నిలబడేటట్లా నేను దానియేలు గారి దగ్గరికి వచ్చా, ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క వాక్యంలో ఫలించా, కానీ ఆ ఫలము నిలబడి ఉన్నట్లా, ఇక్కడ దేవునిలో నిలబడి ఉన్నట్లా లోకంలోనికి పడిపోతూ ఉంది. వాక్యంలో నిలబడినట్లా పాపంలోనికి పడిపోతూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో నిలబడినట్లా సాతానుగాడి యొక్క సన్నిధిలోనికి పడిపోతూ ఉంది. నిలబడి ఉండవలసినటువంటి ఫలము నిలబడినట్లా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అనేకమైన తలాంతులను ఇస్తే, అనేక వరములను ఇస్తే, ఆ ఫలములు వరాలు మన దగ్గర నిలబడి ఉండకోకుండా ఏమైపోతుంది తెలుసా? పడిపోతూ ఉన్నాం, జారిపోతూ ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది, దేవుడు నిన్ను నన్ను నిర్ణయించుకున్నది. ఎందుకోసమో తెలుసా? ఏదో ఆశ్రమాషిగా రక్షణ పొందేస్తానండి, బాప్తిసం తీసేసుకున్నానండి, ఏదో జీవించేస్తున్నానండి, అందుకోసం కాదు. ఆయన 15వ అధ్యాయం మొట్టమొదటి నుంచి 16వ వచనం వరకు, నేను ద్రాక్షవల్లిని, ఆ ద్రాక్షవల్లి అనేటువంటి నాలో ఉండాలి, నిలబడి ఉండాలి. నేను ఎందుకోసం ఏర్పరచుకున్నా, ఎందుకోసం నిర్ణయించుకున్నాను అనేటువంటి విషయాన్ని ఈ 16వ వచనం తెలియచేసి, ఇదిగో నేను ఇందుకోసం మిమ్మల్ని ఏర్పరచుకున్నా, ఇందుకోసం నేను నిర్ణయించుకున్నా. మీరు నా యందు నిలిచి ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి, మీ ఫలము మీలో నిలిచి ఉండాలి. మీ ఫలాన్ని ఎవరైనా దోచుకెళ్ళిపోతూ ఉంటే, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే, దాటిని ఎత్తుకెళ్ళిపోనీయకుండా, దోచుకెళ్ళిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మన ఫలాన్ని దోచుకెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మవరాన్ని, ఆత్మ ఫలములను దోచుకెళ్ళిపోతున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను దోచుకెళ్ళిపోతున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధతను దోచుకెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు మనకు పవిత్రతను ఇస్తే దోచుకెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు మనకి సంఘాన్ని ఇస్తే అక్కడ నిలబడనీయట్లేదు, దేవునితో సహవాసంలో నిలబడనీయట్లేదు, దేవునితో కలిగి ఉండటాన్ని నిలబడనట్లేదు. నిలబడనిక్కడ సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. దేవుడైతే నేను నన్ను ఏర్పరచుకున్నాను, నిర్ణయించుకున్నాను. సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండటానికి కాదు, కానీ ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి 40 రోజుల పాటు ఉపవాసం ఉంటే, ఉపవాసమును ప్రార్థన చేస్తే,
ఆయన దగ్గరికి వచ్చి సాతానుగాడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ ఉన్నాడు. ఆకలేస్తుంది కదా, ఆకలేస్తుంది కదా, నువ్వేం చేస్తావు అంటే రాళ్ళను రొట్టెలుగా చేసుకో తిను. యేసుక్రీస్తు అంతటి వారిని శోధించు. యేసుక్రీస్తు ప్రభువారు అంతటి వారిని శోధిస్తూ ఉంటే ఆయన అంటున్నాయి కదా, నీ దేవుడిని నువ్వు శోధించకూడదని బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాల్లో రాయబడి ఉంది. నీకు తెలియదా? సాతానుగాడి వాక్యాన్ని చెప్తా ఉంటే దేవాతి దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ వాక్యాన్ని ఎత్తి చూపి సాతానుగాడిని గద్దిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. గద్దించబట్టి శోధించేటువంటి సాతానుగాడు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. రోజున మనం శోధిస్తబడతా ఉన్నాం, అనేకమైన వాటితో శోధించబడతా ఉన్నాం. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు, రాత్రి నిద్రలో కూడా మనము శోధింపబడతాం. అనేకమైన శోధనలు వస్తాయి. ఆ శోధనలో మనం జయించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనను మనం ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటుకు తగినటువంటి, నిర్ణయించినటువంటి నిర్ణయానికి తగినటువంటి విధముగా మనము నిలబడి ఉన్నట్లా. ఎప్పుడైతే నిలబడి ఉంటామో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఎందుకోసమైతే పిలుచుకున్నాడు, ఎందుకోసమైతే ఏర్పరచుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:29-30 అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8:29-30 పేజీ నెంబర్ 139. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచును. పౌలు గారు రోమీకి సంఘానికి చెప్తా ఉన్నారు, అయ్యా దేవుడు ముందుగా ఎరిగింది, ఏర్పరచుకున్నది, నిర్ణయించుకున్నది ఎందుకోసమో తెలుసా? తన కుమారునితో సారూప్యము గలవరాటని. ఏ స్వరూపము కావాలి? ఏ స్వరూపం? మనిషి యొక్క స్వరూపాన్ని చూసేసి అందంగా ఉంది, అందంగా ఉన్నాడని అనిపించుకోవడం కోసం కాదు, నా పోలికే నా స్వరూపమైన అనిపించుకోవడం కోసం కాదు, కానీ దేవుని యొక్క స్వారూప్యములోనికి మార్చబడటానికి, దేవుని యొక్క స్వారూప్యాన్ని కలిగి ఉండటానికి దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. ముందుగా ఏర్పరచుకుని నిర్ణయించుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరైతే దేవుని యందు నిలిచి ఉండి ఆయన యొక్క మాటలు వారి హృదయంలో కలిగి ఉంటారో, ఆ మాటలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఆయన యొక్క ఫలములు నిలిచి ఉంటారో వారు దేవుని యొక్క స్వారూప్యములోనికి మార్చబడతారు. ఆయన యొక్క స్వారూప్యము కలిగిన వారే ఉండటానికి దేవాతి దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఏర్పరచుకున్నారు, నిర్ణయించుకున్నారు. అయితే మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆదిలో మన పితరులు అయినటువంటి ఆదాము అవ్వ ఏ విధముగా అయితే దేవుడిచ్చినటువంటి స్వారూప్యాన్ని, దేవుడిచ్చినటువంటి పోలికను, దేవుడిచ్చినటువంటి తన యొక్క ఆధిక్యతను అంతటిని కూడా వారు ఏ విధముగా అయితే తప్పిపోయారో, మనము కూడా తప్పిపోతూ దేవుని చేత పిలువబడ్డ వారమే, దేవుని చేత ఏర్పరచబడిన వారమే, దేవుని చేత నిర్ణయించబడినటువంటి వారమే. దేవుని యొక్క మాటలు యందు నిలబడట్లా, దేవుని యందు నిలబడట్లా, ఆయన యొక్క ఫలములో నిలిచి ఉండట్లా. అందుకే ఏదో ఒక విషయంలో తప్పిపోబట్టే ఆయన యొక్క స్వారూప్యము మన దగ్గరికి రావట్లా, దేవుని యొక్క స్వారూప్యం మన దగ్గరికి రావట్లా, దేవుని యొక్క పోలిక మన దగ్గరికి రావట్లా. ఎప్పుడైతే మనం ఆయన స్వారూప్యంలోనికి, పోలికలోనికి వెళ్తామో అప్పుడు ఆయనకి రాజ్యంలో నీకు, నాకు, మనందరికీ స్థానాన్ని కలుగజేస్తాడు. 2024 సంవత్సరం ఈ చివరి సిద్ధపాటు కొడుకులో ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఎందుకోసమయ్యా నన్ను పిలిచావు? ఎందుకోసమయ్యా నన్ను నిర్ణయించావు? ఎందుకోసమయ్యా నన్ను ఏర్పరచుకున్నావు? ఎందుకోసం? ఏదో ఆశ్చర్యంగానా, అలవాటుగానా, ఏదో భయం లేనటువంటి భక్తి జీవితాన్ని జీవించడానిక,
లేదు అంటే మీరు నన్ను పీల్చుకుని, మీరు నన్ను ఏర్పరచుకుని, మీరు నన్ను నిర్ణయించుకుని మీకు స్వారూప్యంలోనికి, మీ పోలికలోనికి నేను మార్చబట్టానికి కదా. అట్టి విధముగా నేను మార్చబడలేకపోయా. 2024 సంవత్సరం గడిచిపోతా ఉంది. ఇక నేను మార్చబడతా, మీ యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతా. రాబోయే సంవత్సరంలో నీ అందు నిల్చుంటా, నీ మాటలు నా హృదయంలో నిలబెట్టుకుంటా, మీ ఇచ్చినటువంటి ఫలంలో నిల్చుంటానయ్యా. నేను దినదినము 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 కూడా మీ రక్తము చేత కడగబడి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడుతూ మీ యొక్క స్వారూప్యంలోనికి, మీ యొక్క పోలికలోనికి నేను మార్చబడతాను యేసయ్యా అని. ఆ యేసయ్య దగ్గర ఒకసారి పరిశీలన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాను. మనం ఏదో దేవుడు నన్ను పిలిచిండే, దుఃఖంలో ఉంటే, ఏదో వేదనలో ఉంటే, ఏదో బాధలో ఉంటే, ఏదో లోకంలో ఉంటే, పాపంలో ఉంటే, మరణానికి పాత్రునైపోతూ ఉంటే పిలిచేసాడు, రక్షణ పొందేసాం, బాప్తిసం తీసేసుకున్నాం అని అనుకొని మనం అనేకమైన మార్లు తప్పిపోతున్నాం. ఇప్పటి వరకు తప్పిపోయాము. మాట ద్వారా, చూపుల ద్వారా, మన క్రియలు ప్రవర్తన ద్వారా. ఈ దేహం దేవుని ఆలయం అయితే దీన్ని పాడు చేసుకుంటూ పాపానికి, లోకానికి, శరీరానికి, జీవపు డంబానికి లోబడిపోయి ఆయన పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా, ఆయన ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటుకు తగినట్లుగా, ఆయన నిర్ణయించుకున్న నిర్ణయం తగినట్లుగా మనం జీవించలేదేమో. ఈ రాత్రి నాతో, నీతో, మనందరితో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మరికి 2 దినాలే మన మధ్యలో ఉంది, మనల్ని మనము సరిచేసుకుని ఆయనకి పాదాలు పట్టుకోండి, ఆయనకి పాదాలు పట్టుకోండి. ఆయనకి రక్తాన్ని మనపై రాత్రి ప్రోక్షింపచేసి ఆయన ఏ ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలిచారో ఆ ఉన్నతమైనటువంటి పిలుపుకు తగినట్లుగా మనం జీవించినట్లుగా, మనల్ని ఎందుకోసం నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయానికి చొప్పున మనం బ్రతికినట్లుగా, ఆయనకి నామం మహిమపరచబడినట్లుగా మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన బ్రతుకుల ద్వారా, మన కుటుంబాల ద్వారా ఆయన యొక్క నామం మహిమపరచబడినట్లుగా మనం ఆయనకి సమర్పించుకున్నావా? అయ్యా, ఇంతవరకు నా శక్తి చేత కాలా, నా బలము చేత కాలేదయ్యా, నీ ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించి 2025 సంవత్సరానికి మీరు పిలిచేటువంటి పిలుపుకు తగినట్లుగా, మీరు నిర్ణయించిన నిర్ణయానికి తగినట్లుగా, మీ నీతికి తగినట్లుగా, మీ స్వారూప్యానికి తగినట్లుగా అని నేను మార్చుకునటానికి సహాయం దయచేవాన్ని. అయ్యేస్సేని అడుగుదామా? అయ్యేస్సేని అడుగుదామా? నశించిపోతున్నటువంటి మిమ్మల్ని ఎరిగి కూడా శరీరాన్ని పాపానికి అప్పచెప్పి పాపములని బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి మమ్మల్ని ప్రేమించి యేసయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడినందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే, నశించిపోవలసిన మమ్మల్ని ఈ క్షణాన్ని కూడా కాపాడుతూ వచ్చారు. కొనుకక నిద్రించక మీరు పిలిచినటువంటి పిలుపు, మీ ఏర్పాటు, మీ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి మా ఇష్టానుసారంగా, మా ఆలోచన చొప్పున మాకు నచ్చే విధంగా మేము జీవించాం. దయతో మమ్మల్ని క్షమించి ఈ రాత్రి మీ మాటను బట్టి యేసయ్యా, మీరు మమ్మల్ని ముందుగా ఎందుకు ఏర్పరచుకున్నారో, ఎందుకు నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం మీ అందు నిలిచిండటానికి, మీ మాటలు మా హృదయంలో నిలిచిండేటట్లుగా, మీ ఫలము మేము నిలిచిండేటట్లుగా
అయ్యా మీకు స్వరూపం మీదకి మార్చబడటానికి సహాయం దయచేయండి. మా శక్తి చేత కావట్లా, మా బలము చేత కాదయ్యా, మీ ఆత్మ ద్వారా కార్యములు జరిగింపచేసి ఆత్మయే సర్వసత్యములోనికి నడిపిస్తున్నారు కదా, అతి సర్వసత్యములోనికి నడిపించండి నాయన. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీ యొక్క స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి వారమే లోకం యొక్క బంధకాలన్నిటిని తెంచి వేసుకొని మీ స్వాతంత్రంలో, మీ ప్రేమలో, మీ సంతోషంలో, మీ సమాధానంలో, మీ నెమ్మదిలో మేము మా కుటుంబాలు బ్రతకడానికి సహాయం ఇచ్చామని మీరు మాకు ఇచ్చే ఈ 2024 సంవత్సరం చివరి సిద్ధపాటు కొడుకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ త్వరగా మహామహిమతో మేఘాడే రానండి. మీ రాజ్యమునకు రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నారు. యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ప్రతి క్షణమందు ప్రతి స్థలమందు మనతో కూడా ఉండి మనందరినీ ఆయన యొక్క నిర్ణయము చొప్పున జీవించినట్లుగా సహాయం చేయను గాక. ఆమేన్.